సమాజ సేవలో డీజీఆర్ ట్రస్ట్ మరోమారు దాతృత్వాన్ని చాటుకుంది. ప్రజలకు వేసవి దాహార్తిని తగ్గించేందుకు డీజీఆర్ ట్రస్ట్ ఒంగోలులో మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్, ప్రకాశం భవనం, కోర్టు సెంటర్, కర్నూలు రోడ్, పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి దామచర్ల నాగ సత్యలత, కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మి ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఒంగోలులో డీజీఆర్ ట్రస్ట్ ద్వారా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. 6 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా సాయంత్రం వరకు మంచినీరు, మజ్జిగ అందిస్తామని తెలిపారు. ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వాటిని వేసవి కాలం ముగిసే వరకు కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతుల వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ను జనార్దన్ దంపతులు కట్ చేశారు. పలువురు పార్టీ శ్రేణులు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనకు ఒంగోలులో ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం మనకి ఈ టైంలో వచ్చిన తర్వాత ఎప్పుడు చలివేంద్రాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.
కాబట్టి ఈరోజు చలివేంద్రాలు కూడా అన్ని ప్లేసెస్లో మెయిన్ ముఖ్యమైన ప్లేసుల్లో 6 ప్లేసుల్లో ఈరోజు ఓపెన్ చేసాం. దాంట్లో అన్నిట్లో కూడా మంచినీళ్ళు అనేదితో పాటు మజ్జిగ కూడా ప్రతిరోజు మజ్జిగ ఇచ్చేటట్టుగా దాని కార్యక్రమాలు కూడా చేశారు. దాని డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పోయినసారి 25 సెంటర్లో పెట్టాం. 25 సెంటర్లో పెట్టినా కొన్ని సెంటర్లు సరిగ్గా అక్కడ ఎక్కువ మంది రాకపోవటం, ఉత్తమ మంచినీళ్ళు అవ్వటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేజర్గా ఉండే దగ్గర మజ్జిగ మంచినీళ్ళు 2 ఇచ్చేటట్టుగా సాయంత్రం దాకా ఉండేటట్టుగా దీన్ని కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా వడదెబ్బలు కానీ ఇట్లాంటివి రాకూడదు. హెడ్ క్వార్టర్ కాబట్టి పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతా ఉన్నాం మన ట్రస్ట్ ద్వారా అని చెప్పి కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. అంటే ఈ ట్రస్ట్ ఈ ఇయర్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అది మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కూడా ఈ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుద్ది. అందరికీ ఇంటిమేట్ చేసి అంత పబ్లిసిటీ చేస్తారు ఈసారి కూడా. చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్ ఎప్పుడు పడతారు అని చెప్పని. మే సెకండ్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. అందరికీ ఇంటిమేట్ చేస్తారండి ఒకసారి అంతా ఎగ్జామ్ గురించి కూడా.